దర్యాప్తు సంస్థల్ని రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకునే సందర్భాలను ఎన్నోసార్లు చూసాం. ఈడీ మీద సుప్రీంకోర్టు కూడా చాలా సీరియస్గా కొన్ని వ్యాఖ్యలు చేసింది సార్. అన్ని హద్దులు దాటేస్తూ ఉన్నారు, రాజకీయ యుద్ధాల్లో మిమ్మల్ని ఎందుకు వాడుతూ ఉన్నారు అని క్వశ్చన్ చేసిన పరిస్థితి. సార్, రాజకీయ ప్రయోజనాల కోసం ఈడీని పావుగా వాడుకోవడం, దీని మీద రాజకీయ యుద్ధాలు ఎందుకు వాడుతున్నారని అడిగితే అది కేంద్ర ప్రభుత్వాన్ని అడిగినట్లు, రాజకీయ యుద్ధాల్లో మీరెందుకు పోతున్నారని ఈడీని అడిగింది సుప్రీంకోర్టు. సో రాజకీయ యుద్ధాల్లో వాడుకునేది కేంద్రం, వాడుకోబడుతున్నది ఈడీ. అందువల్ల సుప్రీంకోర్టు నేరుగా ఈడీని అడిగింది, వై ఆర్ యూ ఎంటరింగ్ పొలిటికల్ బ్యాటిల్స్? మీరు ఈ రాజకీయ పోరాటాల్లో, రాజకీయ గోలలో మీరు ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నారు అని క్లియర్గా క్షేత్రస్థాయిలో ఏం జరుగుతున్నది అనేది చూస్తే అర్థమవుతుంది. సో ఇందులో అని ఇద్దరు లాయర్లకు ఒక ప్రొఫెషనల్ అడ్వైజ్ ఇచ్చినందుకు వాళ్లకు ఈడీ సమ్మన్స్ ఇవ్వడం పైన సుప్రీంకోర్టు చాలా సీరియస్గా రియాక్ట్ అయింది. వాస్తవంగా అటార్నీ జనరల్ కూడా అంగీకరించాడు, ఈడీ యాజ్ ఓవర్ స్టెప్డ్, ఈడీ అలా చేయాల్సింది కాదు, సమ్మన్స్ ఇష్యూ చేయాల్సింది కాదు అని అటార్నీ జనరల్ కేంద్ర ప్రభుత్వ తరఫున లాయర్ అంగీకరించాడు. కానీ మీరు జనరలైజేషన్ చేయకండి అని సుప్రీంకోర్టును కేంద్ర ప్రభుత్వం తరఫున అటార్నీ జనరల్ కోరాడు. మీరు జనరలైజేషన్ చేస్తే ప్రమాదం ఏంటి అంటే, ఈడీ పట్ల ఇప్పటికీ ఒక నెరేటివ్ బిల్డ్ అయింది. అది అపోజిషన్ పార్టీలు పదే పదే ఈడీని ఒక రాజకీయ ఆయుధంగా కేంద్ర ప్రభుత్వం వాడుకుంటోంది అన్న నెరేటివ్ బిల్డ్ అయింది. కనుక సుప్రీంకోర్టు దేశ అత్యున్నత న్యాయస్థానం ఈ రకమైన ఒక జనరలైజ్డ్ రిమార్క్ పాస్ చేస్తే ఆ నెరేటివ్కు బలం చేకూరుతుంది. అందువల్ల మీరు ఈడీ చేసిన తప్పే అని అంగీకరిస్తూ ఈ పర్టిక్యులర్ కేసులో మీరు జనరలైజ్డ్ అబ్జర్వేషన్ చేయకండి అని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వ అటార్నీ జనరల్ కోరారు. కానీ సుప్రీంకోర్టు వినలే. సుప్రీంకోర్టు స్పష్టంగా అన్నది, క్షేత్రస్థాయిలో చూస్తే ఈడీ రాజకీయ పోరాటాల్లో ఇన్వాల్వ్ అవుతోంది అని ప్రతిపక్షాలు ఏ ఆరోపణ అయితే చేస్తున్నదో, ఈడీ మోడీ దగ్గరికి పోతే ప్రాబ్లం లేదు, మోడీని వ్యతిరేకిస్తే ఈడీ వస్తుంది, మోడీతో కలిస్తే ఈడీ పక్క జరుగుతుంది. ఇది మనం దేశవ్యాప్తంగా హేమంత్ బిశ్వా శర్మ నుంచి అన్నీ చూస్తున్నాం కదా, జగన్మోహన్ రెడ్డి వరకు. సో మోడీపై జగన్మోహన్ రెడ్డి 11 ఏళ్ళలో ఎందుకు ప్రశ్నించలేదు, ఎందుకు పోరాడలేదు, పార్లమెంట్లో బీజేపీకి అనుకూలంగా ఎందుకు ఓట్లేశాడు, అందరికీ తెలుస్తుంది ఈడీ కేసులు ఉన్నాయి కనుక. సో మోడీ ఈడీ అనేది క్లియర్గా తెలుస్తుంది. సుప్రీంకోర్టు మోడీ ఈడీ అన్న భాష వాడకపోయినా రాజకీయ పోరాటాల్లో మీరు భాగం అవుతారు అని చెప్తూ నరేంద్ర అనే కామెంట్ చేసిందంటేనే నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈడీని ఎలా దుర్వినియోగం చేస్తుందో పరాకాష్ఠకు పోయింది. ఇది సుప్రీంకోర్టు కూడా అబ్జర్వేషన్ చేసింది అనటానికి ఇది ఒక ఉదాహరణ. అందుకే క్షేత్రస్థాయిలో చూస్తే మాకు అర్థమవుతుందని కూడా అన్నారు సుప్రీంకోర్టు. ఎందుకంటే ఈడీ పెట్టిన కేసుల్లో కన్విక్షన్ రేట్ నెగ్లిజిబుల్, ఈడీ పెట్టిన కేసులు 90% ఎబో అపోజిషన్ లీడర్స్ పైనే. ఈడీ కేసులు కనుక ఉన్నవారు బీజేపీలో చేరినా, బీజేపీకి మిత్రపక్షాలైనా వారిపైన కేసులు ఆగిపోతాయి. అది సిబిఐ కానీ, ఈడీ కానీ, ఐటీ కానీ, మహారాష్ట్రలో అశోక్ చౌహాన్, అస్సాంలో హేమంత్ బిశ్వా శర్మ, ఇలా దేశమంతా ఉదాహరణ. కాదంటే అరవింద్ కేజ్రీవాల్ లాగా, హేమంత్ సోరెన్ లాగా జైల్లో ఉండాలి. సో ఇది కనబడుతుంది. ఇది అపోజిషన్ స్పష్టంగా పొలిటికల్గా చెప్తోంది. ఇప్పుడు ఆ దేశ అత్యున్నత న్యాయస్థానం ఈ వ్యాఖ్య చేసింది. కేంద్ర ప్రభుత్వం జనరలైజేషన్ చెయ్యకండి అని అంటున్నారు. మరి సిబిఐ ఈజ్ ఎ కేజ్డ్ ప్యారెట్ అని గతంలో సుప్రీంకోర్టు వ్యాఖ్య చేసినప్పుడు మీరు జనరలైజేషన్ చేయకండి అని ఎందుకు అడగలేదు బీజేపీ ప్రభుత్వం? అంటే అప్పుడు తమకు రుచించింది కనుక మీరు జనరలైజేషన్ చేయొద్దని, ఇప్పుడు తమకు రుచించడం లేదు కనుక జనరలైజేషన్ చేయొద్దండి. అప్పుడేమో చేస్తే ఎంజాయ్ చేశారు కదా, సిబిఐ పంజరంలో చిలకైపోయిందని. అందువల్ల ఇవాళ సిబిఐ గురించి చాలా కాలంగా సుప్రీంకోర్టు చెప్తూ వచ్చింది, ఇప్పుడు ఈడీ కూడా చెప్తూ వచ్చింది. సిబిఐ, ఈడీ లాంటి ఒక గొప్ప ప్రొఫెషనల్ ఏజెన్సీస్, ఫైనెస్ట్ ఆఫీసర్స్ ఉన్న ప్రొఫెషనల్ ఏజెన్సీస్ను రాజకీయ ప్రయోజనాలకు వాడుకొని వాటి క్రెడిబిలిటీని ఎలా మోడీ ప్రభుత్వం దెబ్బతీస్తుందనటానికి సుప్రీంకోర్టు వ్యాఖ్యలకు ఉదాహరణ.